నా పేరు వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు. ఇప్పుడే మన బ్రాహ్మణపల్లి ఎస్సీ కాలనీలోకి రావడం జరిగింది. ఇక్కడ సీసీ రోడ్డు దుస్థితి ఎలా ఉందంటే, ఇక్కడున్న కాలనీ వాసులు ఏకంగా పైరు నాటుకొని వరి పంట పెట్టుకోవడం మొదలు పెట్టినారు. ఇక్కడ దుస్థితి ఎలా ఉందంటే, ఇక్కడ వచ్చిన రాజకీయ నాయకులు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ నాయకులు ఇదే స్థానంలో ఉన్నారు. నాయకులను చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఎలక్షన్స్ టైంలోనేమో మీరే మాకు దేవుళ్ళ నిన్న ఈ రాజకీయ నాయకులు ఇదే కాలనీ వాసుల్లోకి పరిస్థితి వచ్చి కనుక్కోవడం పరిస్థితి పోలేదు. అంతేకాకుండా ఈరోజు వీళ్ళ దుస్థితి ఏ విధంగా ఉందంటే, అరహర మహాదేవుడు కనపడుతున్న దుస్థితి కనపడుతుంది. ఇక్కడ ఈ రోడ్డు బాగాలేక పాచి నీళ్ళు నిలబడిపోయినాయి, ఎక్కడ పడితే అక్కడ గుంతలు పడిపోయినాయి. కనీసం రాకపోకలు లేకుండా ఇక్కడ విష జ్వరాలతో వీళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నా కానీ కూటమి ప్రభుత్వ నాయకులు కానీ లేదా పరిస్థితులు నెలకొన్న మన అధికారులు కానీ ఏ మాత్రం కూడా పట్టించుకునే దుస్థితి ఇక్కడ కనపడలేదు. అంటే ఈ రాజకీయ నాయకులు కూడా నేను చెప్పేది ఒకటే, ఓట్ల కోసమైనా మీకు దళితులు కనపడేది. ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించిన తర్వాత దళితులు మీకు కనీసం కనపడరా మీరు? ఇదేనా మీకున్న నీతి నిజాయితీ? ఇప్పటికైనా కానీ మీరు వెంటనే ఎస్సీ కాలనీ, బ్రాహ్మణపల్లి ఎస్సీ కాలనీలో వెంటనే సీసీ రోడ్డు వేయాలా. సీసీ రోడ్డు వేయకపోతే తక్షణమే మేము కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మేము ధర్నా కూడా స్థానిక ప్రజలతో వెళ్ళి ధర్నా చేస్తామని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం. మీకు కొంచెమన్నా మనస్సాక్షికి ఉందా అని అడుగుతున్నా. ఓట్లు వచ్చేటప్పుడేమో చేతులు పట్టుకుంటారు, వీళ్ళైతే కాళ్ళు పట్టుకుంటారు. కానీ ఓట్లు అయిపోయిన తర్వాత కనీసం ఓట్ల ఇప్పటి వరకు కూడా మీరు వచ్చి వీళ్ళ పరిస్థితి ఏమి, వీళ్ళకున్న కష్టాలు ఏమి, వీళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏమి అని మీరు ఒక్కసారైనా వచ్చారని అడుగుతున్నా. మరి ఇదే బ్రాహ్మణపల్లిలో నాయకులని చెప్పుకొని తిరుగుతున్నారు. మరి ఆ నాయకులు వీళ్ళ బాధలు పట్టలేదా? వీళ్ళు ఓట్లు మీకు వర్తించవా? వీళ్ళు ఓట్లు వేయందే మీరేమన్నా కానీ ఈరోజు అధికారంలోకి వచ్చినారా? పోనీ ఈ దళిత కాలనీలు ఏమైనా కానీ ఇంటింటికి మాకు బంగారు ఇవ్వండి, మాకు వడ్డానాలు ఇవ్వండి, మాకు జుంకీలు ఇవ్వండి, మాకు ముగ్గునెత్తులు ఇవ్వండి అని అడుగుతున్నారు. అంటున్నా, మిమ్మల్ని గెలిపించింది ఎందుకు? ప్రజలు సేవ చేయడానికి. ఈ ప్రజలకి సేవ చేయకపోగా ఈరోజు ఈ దుస్థితి ఇక్కడ నెలకొనింది. అంటే ఈ మాత్రము రోడ్డు కూడా వేయించలేని ఈ కూటమి ప్రభుత్వము ఏమైనా కానీ మీకు చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నా. గత పార్టీలో ఆ రోజు చూస్తే ఇక్కడ టెంట్ వేసుకున్నారు, ఇక్కడ చూస్తే మొన్న 2 సంవత్సరాల విజయితాన్ని టెంట్ వేసుకున్నారు. ఈ టెంట్లకు అయ్యే ఖర్చు, అక్కడ భోజనాలకు అయ్యే ఖర్చు పోల్చుకుంటే ఈ సీసీ రోడ్ ఎంత అండి? మొన్న బాబు గారు వస్తుంటే అకస్మాత్తుగా వచ్చే ప్రోగ్రాంకి టీడీపీ నాయకులు మెప్పు పొందేదానికి అప్పటికప్పుడు తాక్ రోడ్ వేసినారు. అంటే సాధారణమైన ప్రజల కోసం మీరు వేయలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వస్తారు కాబట్టి వేసినారు. ఇదేనా మీరు ప్రజల పక్షం చూపించే చిత్తశుద్ధి? ఇప్పటికైనా కానీ మీ విధానాలు మార్చుకొని బ్రాహ్మణపల్లి ఎస్సీ కాలనీలో తక్షణమే సీసీ రోడ్డు వేసి ఇక్కడున్న స్థానిక సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే వెంటనే మేము కలెక్టర్ ఆఫీస్ గారి దృష్టికి తీసుకొని పోయి అక్కడ మేము ధర్నా కూడా సిద్ధపడతామని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం.